నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. జగన్ కోసం లాస్ట్ ఇయర్ వీడియో అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్కి గురవుతుంది. అసలు ఏం జరిగింది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు జగన్ కోసం లాస్ట్ ఇయర్ వీడియో అంటే ఉద్దానం గురించి, అక్కడ పడుతున్న శ్రీకాకుళంలో జనాలు పడుతున్న కష్టాల గురించి, అంటే అక్కడున్న సమస్యల గురించి లాస్య గారు ఒక వీడియో చేశారు, యాంకర్ లాస్య గారు. సో అసలు ఆ వీడియో చేసిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురైంది. దీన్ని అసలు ఎలా చూడాలి? ఆవిడ చేసింది వాస్తవం. ఇంకా డెప్త్కి వెళ్తే చాలా ఇంకా సమస్యలు ఉన్నాయి. ఉద్దానం యాక్చువల్గా అది ఉద్యానవనం. శ్రీకాకుళం జిల్లాలో సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం, అంటే ఈ సోంపేట ఇచ్చాపురం నుంచి తీర ప్రాంతం వరకు ఉండే ఏరియాని ఉద్యానవనం అది. బట్ వాడుక భాషలో ఉద్దానం అనేస్తారు అది. సో ఉద్దానం అంటే అది వాస్తవానికి చాలా బాగుంటుంది. రెండో కోనసీమగా పేరు కూడా గాంచింది. కొబ్బరి తోటలు ఎక్కువ ఉంటాయి. సో అటువంటి ఉద్దానం సమస్యకి ఎట్లా అయిందంటే మొదటి నుంచి కూడా ఉంది. ఇది అంత తీవ్ర స్థాయిలో లేదు, కానీ ఇప్పుడు మరి అంటే వాతావరణంలో మార్పులు, లేదంటే ఆహార నియమాల్లో మార్పులు, లేదంటే మనం తీసుకుంటున్న ఇండియన్ ఏదైతే ఉందో దాంట్లో తేడా వల్ల చాలా ఇంకెక్కువగా సమస్యలు వస్తున్నాయి. బట్ అది వాస్తవమే. దానివల్ల ఇక్కడ మనకి తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఎట్లాగా సమస్య ఉందో, నల్గొండ, పాలమూరు సంబంధించి, సో అక్కడ ఉద్దానంలో ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. అయితే దీనికి గత ప్రభుత్వాలు చాలా చేశాయి, చేస్తాయి అవి ఇవి చెప్పారు, కానీ పూర్తి స్థాయిలో ఎవరేం చేయట్లేదు. అంటే ఇనీషియల్గా దాన్ని కనుక్కోగలగాలి అంటే, లేదు దానికి ఒక వాటర్ని మార్చి పెట్టాలి అనే ఒక ఆలోచన. అంటే గతంలో ఎర్రంనాయుడు గారు, అదే రామ్మోహన్ నాయుడు గారు తండ్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఉద్దానం నీటి ప్రాజెక్ట్ అని పెట్టి ఈ శుద్ధి చేసి నీరు తాగితే కొంతవరకు సాల్వ్ అవ్వచ్చు అని మ్యాక్సిమం అన్ని గ్రామాలకు కాకపోయినా 80% గ్రామాల వరకు కూడా ఈ నీటిని సరఫరా చేసే పెట్టారు. అక్కడ దగ్గరలో ఒక మహేంద్ర తనయ అక్కడ నది ఉంటుంది. ఆ నదిలోంచి వాటర్ సంపులు అన్ని పెట్టి, దాని నుంచి బోర్బావులు అన్ని పెట్టి వాటర్ ప్రాజెక్ట్ చేశారు. అప్పట్లోనే గ్రేట్ అది, అంటే వాజ్పేయి గారి హయాంలో. అప్పుడు కొంత ఇది ఏదైతే 21% పెరిగింది అంటున్నారో అది ఇంకా ఎక్కువ అయ్యి ఉండేదేమో. బట్ ఆ వాటర్ శుద్ధి వల్ల కొంచెం తక్కువైంది. తర్వాత ఇప్పుడు అందరూ ఈ మినరల్ వాటర్స్ అని, ఆర్ఓ వాటర్స్ అని వాడడం వల్ల టౌన్ కొద్దిగా పెద్ద పెద్ద టౌన్లో ఉండే వాళ్ళ వరకు బాగానే ఉంటున్నారు, కానీ మరీ రూరల్ ఏరియాలో ఇప్పటికీ ఇంపాక్ట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ సముద్ర తీర ప్రాంతం అవడం వల్ల ఆ ఉప్పు నీరు ఎఫెక్ట్ కూడా ఉంటుంది కొంత. సో ఇది ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈవిడ చేయడం, ట్రోలింగ్ అవడానికి కారణం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా కూడా అప్పటి ప్రభుత్వం ఏది ఉంటుందో ఆ ప్రభుత్వంకి ఇంపాక్ట్ అవుతుంది. చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ఒక జాతర జరుగుతుంది, ఆ జాతరలో ఎవరో కొట్లాట జరిగింది, చాలా సివియర్గా మనుషులు కొట్టుకున్నారు, నరుక్కున్నారంటే ఫస్ట్ ఏమంటారు? పోలీసుల వైఫల్యం అంటారు. అది అటు తిరిగి ప్రభుత్వాల మీదకి ఆపాదించబడుతుంది. సో అలాగే ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల సమస్య వచ్చినా కూడా మ్యాక్సిమం అక్కడున్న ప్రభుత్వంకే అది ఆపాదించబడుతుంది. అలాగే ఇప్పుడు ఆవిడ యాంకర్ లాస్య చేసిన ఏదైతే ఉందో ఆవిడ, అది వాస్తవమే. బట్ ఇది అటు తిరిగి ట్రోల్స్లోనో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఆపాదించబడిందంటే, ఆయన ఎట్లాగో యాత్రకు వచ్చేటప్పుడు, పాదయాత్ర చేసేటప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి రాగానే ఈ సమస్యని సాల్వ్ చేస్తాను కూడా చెప్పారు. బట్ దాంట్లో ఒక 10% రెజల్యూషన్ ఏంటంటే, పలాసలో ఒక పెద్ద హాస్పిటల్ కట్టారు. యాక్చువల్గా ఉద్దానం సమస్య అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక సోంపేట, ఆ పరిసర ప్రాంతాల వరకు ఉండేది. సోంపేటలో కడితే వాళ్ళు ఏమైనా ఇమీడియట్గా రాగలుగుతారు. పలాస అంటే ఈ సోంపేట ఉద్దానం లోపలికి ఉంటుంది, సోంపేట నుంచి ఇంకొంచెం లోపలికి ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ పలాస రావాలంటే ఒక 40-45 కిలోమీటర్స్ వెళ్ళాలి, ఎంత లేదన్నా. ఇక్కడ నుంచి 38 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. ఇంకా ఎక్కడ నుంచి లోపల నుంచి అంటే రూరల్ ఏరియాకి ఎంత ఇబ్బంది. అండ్ మోర్ ఓవర్ మీరు నమ్మరు, శ్రీకాకుళం జిల్లా పర్టికులర్గా పలాస తరువాత కూడా అది ఆంధ్రప్రదేశ్ అని చాలా మందికి తెలియదు. ఈవెన్ చదువుకున్న వాళ్ళకి కూడా తెలుసా? పలాస అంటే ఒరిస్సా బోర్డర్ కదా. బట్ పలాస నుంచి అక్కడ ఇంకో 60-70 కిలోమీటర్స్ వరకు ఆంధ్రప్రదేశ్ ఉంది. పలాస నుంచి 70 కిలోమీటర్స్ వరకు ఆంధ్రప్రదేశ్ ఉంది. మీకు తెలుసా విషయం? తెలియదు ఎవరికి. సో అది రూరల్ అయిపోవడం ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు. ఈవినింగ్ 6 దాటితే ఎంత మేజర్ టౌన్స్ అయినా, ఆ ఇచ్చాపురం కానీ సోమని బస్సులే ఉండవు. ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ బస్సులు వేశారు. ఇప్పుడు రామచంద్రపురం, కాకినాడ కానీ, లేదంటే విజయవాడ కానీ అవి వేశారు. మ్యాక్సిమం 6:30, 7 మహా. ఇప్పుడు రీసెంట్గా 7:30 లాస్ట్ బస్సు అని చెప్తున్నారు. మా ఊరికి 7:30, మా ఊరు అంటే
సోంపేట గ్రామానికి, సోంపేట టౌన్కి 7:30 అంటే అక్కడికి ఇంకో 20 కిలోమీటర్స్ ఇచ్చాపురం ఉంటుంది. లేదా ఇటువైపు 15 కిలోమీటర్స్ కవిటి అనే ఉద్దానం ఏరియాకి మెయిన్ మండల హెడ్ క్వార్టర్ కవిటి, ఆ ఊరి పేరు. మరి అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే అదొక 20 కిలోమీటర్స్. మరి అక్కడ ఎన్ని గంటలకు బస్సు స్టార్ట్ అవ్వాలి అంటే 6 గంటలకే లాస్ట్ బస్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ ఆ సోంపేట నుంచి 108 కిలోమీటర్లు, 108. ఈ హాస్పిటల్ కూడా పలాసలో పెట్టారు. పలాసలో పెడితే ఎంతవరకు లబ్ధి చేకూరుతుంది? పలాస ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ టౌన్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, 3 రాజధానులు వికేంద్రీకరణ అని అంటున్నారు. వికేంద్రీకరణ అన్నప్పుడు పలాసకి ఆల్రెడీ పలాసలో మేజర్ రైల్వే స్టేషన్ ఉంది, మేజర్ బస్ డిపో ఉంది. రీసెంట్గా దాన్ని డివిజనల్ హెడ్ చేశారు. పెద్ద పెద్ద హాస్పిటల్ అక్కడే కడితే మరి ఇటు రారా, పలాస దాటి ఇటువైపు తీసుకురారా ఆంధ్రప్రదేశ్ని? అందుకే అందరూ ఏమనుకుంటున్నారు, పలాస లాస్ట్ ఏమో అనుకుంటారు చాలామంది. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగానే పలాస తర్వాత చాలా మండలాలు ఉన్నాయి. మందస అని, హరిపురం అని, సోంపేట అని, కంచిలి అని పెద్ద పెద్ద టౌన్లు కూడా ఉన్నాయి, మండలం హెడ్ క్వార్టర్లు ఉన్నాయి. చాలా మందికి తెలియదు సార్, విషయం అక్కడికి లాస్ట్ అని అనుకుంటారు. ఇప్పుడు అదే అంటున్నాను నేను. ఇప్పుడు నాకు తెలుస్తుంది అంటే ఇప్పుడు అదే మొన్న డిస్ట్రిక్ట్ బైఫికేట్ చేశారు. బైఫికేట్ చేసినప్పుడు శ్రీకాకుళం నుంచి ఇది 100-120 కిలోమీటర్స్కి వెళ్తే మరి క్యాపిటల్ అంత దూరం ఉన్నప్పుడు బైఫికేట్ చేసి లాభం ఏంటి? అదే శ్రీకాకుళంలో ఇటువైపు పార్ట్ని వేరే జిల్లాగా పలాస కేంద్రంగా చేసినా కొంత బెటర్గా ఉండేది. అలా చేయలేదు. మళ్ళీ శ్రీకాకుళం కేంద్రంలోనే పలాస డివిజన్ హెడ్ చేశారు. మళ్ళీ ఆ ఉద్దానము, సోంపేట, ఇచ్చాపురం, కవిటి ప్రజలు మళ్ళీ అదే బాధలు, అదే సాధక బాధలు. పలాసలో పెద్ద హాస్పిటల్ కట్టామంటారు. ఎందుకు పలాసలో? మెయిన్ ఉద్దానం అక్కడే కదా, అక్కడ కట్టండి. ఉద్దానం అనేది ఏదైనా అంటారు, సోంపేట నుంచి విస్తరించి ఉండే ఆ కవిటి మండలం ఏదైతే ఉందో దాన్ని ఉద్దానం అంటారు. పలాసను ఉద్దానం అంటారుగా. పలాసలో చాలా ఆల్రెడీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అది మున్సిపాలిటీ పలాస పెద్ద టౌన్. అంటే పలాస, కాశీబుగ్గ అని 2 ట్విన్ టౌన్స్. అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన టౌన్. అది మళ్ళీ అక్కడే ఎందుకు పెడతారు అంటే చూడండి అది ఎట్లా ఆలోచిస్తారు. సో ఇప్పుడు ఇవన్నీ ఇవి చేసిన ట్రోల్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మరి పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఆయన హామీలు ఇచ్చారుగా, ఎప్పుడు పట్టించుకున్నారు? పోనీ ఆయన మళ్ళీ సీఎం అయిన తర్వాత వెళ్ళారేంటండి? చూసారు అసలు ఏమైందని లేదు కదా. ఆయన ఇక్కడ తాడేపల్లినే విడిచిపెట్టి రావటం చాలా మంది చెప్తున్నారు. ఇంకే ఆయన టచ్ అయిన నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయో 175లో. చెప్పేది ఏంటంటే నేను బటన్ నొక్కగానే అందరికి డబ్బులు పడిపోతున్నాయి, అభివృద్ధి జరుగుతుందని ఆయనే చెప్తున్నారు. బటన్ నొక్కగానే డబ్బులు పడిపోతాయంటే వాళ్ళ వృత్తి కోసం, అభివృద్ధి కోసం కాదు. లేదా మరలా ఇప్పుడు ఎలక్షన్స్లో వాళ్ళ ఓట్ల కోసం, మేము మీకు ఇచ్చాను నాకు ఓటు వేయాలన్నట్టుగానే పడుతుంది తప్ప అది అక్కడ అభివృద్ధి ఎక్కడుంది? ఒక్క డబ్బులు వేసేస్తే సరే అనారోగ్యం ఎవరు పట్టించుకుంటాడు? స్కూల్కి ఫీజులకి ఎన్నింటికి ఎవరు పడతారు? అమ్మఒడి ఒక్కటి ఇచ్చేస్తే అయిపోతుందా? మళ్ళీ అమ్మఒడి తీసుకుని ఏం చేస్తున్నాడు? ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 15,000తో వాడు సంవత్సరం అంతా చదివేస్తాడు. వాడు యూనిఫామ్ అంటాడు, బుక్స్ అంటాడు, టై అంటాడు, బెల్ట్ అంటాడు, వాడికి ట్రాన్స్పోర్ట్ అంటాడు, మళ్ళీ కాలేజ్ షూస్ అంటే ఇవన్నీ ఎవరు ఇస్తారమ్మా? గవర్నమెంట్ స్కూల్లో అయితే వీళ్ళు యూనిఫామ్ అవి ఇస్తున్నారంట. ప్రైవేట్ స్కూల్ చేసిన వాళ్ళకి కూడా అమ్మఒడి వస్తుంది, ఎలాగా 15,000 ఇస్తున్నారు. 15,000 వాడు ఏం 15,000 వస్తుంది కదా అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. మళ్ళీ అదనపు ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, పండగ వచ్చి ఏమైనా చేసుకోవాలనుకుంటారు ఆ ఖర్చులు. మెయిన్ మనిషి ఆరోగ్యంగా ఉంటే మనుగడ సాగుతుంది. చాలా మంది చెప్తారమ్మా, ఎందుకు చెప్తున్నాను కదా, బార్డర్లోకి వెళ్ళి ఎవరు ఆ బార్డర్లో ఉండే గ్రామాలు ఏవైతే ఉంటాయో అటువైపు ఆ రాష్ట్రము పట్టించుకోదు, బార్డర్లో ఉన్నారు కదా ఈ రాష్ట్రము పట్టించుకోదు, మధ్యలో నలిగిపోతూ ఉంటారు. సో అలాంటి సమస్యల్లో ఈ కిడ్నీ సమస్య ఒకటి.